ఇక యూట్యూబర్ల మీద కత్తి అనొచ్చు, దాని ఆంక్షలు పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందట. అంటే ఇష్టం వచ్చినటువంటి థంబ్నెయిల్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు విశ్లేషణ చేసి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే ఏదైతే చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తుందట. దీని మీద భిన్న వాదనలు వస్తున్నాయి. కొంతమంది దీన్ని సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మీడియా మీద ఆంక్షలు పెట్టడం ఏంటి, ఎవరైనా కానీ అంటే మొన్న ఎలక్షన్లు ఎప్పుడైతే జరిగినాయో ధ్రువరాటి లాంటి వాళ్ళు చేసినటువంటి నెగటివ్ ప్రచారం వల్లనే మాకు సీట్లు తగ్గినాయి, అందుకే ఇక యూట్యూబ్ మీద కూడా మేము కత్తి కడతాము అనే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని చాలామంది అయితే విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ ప్రసార సేవల నియంత్రణ బిల్లు అనే ఒక బిల్లును అతి త్వరలోనే చట్టం చేసే దిశగా అంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టే దిశగా కేంద్రం అయితే అడుగులు వేస్తుందట. చాలా కొద్ది మందితోనే చర్చలు జరిపి అతి గోప్యంగా ఈ బిల్లును తీసుకురానట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఇక ఆల్రెడీ యూట్యూబర్లతో పాటు ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ నిఘాలోకి వస్తారట. ఎవరైతే గవర్నమెంట్ని ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తారో వాళ్ళకు ఇక గడ్డు పరిస్థితులు కూడా ఎదురు కాబోతున్నాయంట. కఠిన నిబంధనలు, భారీ జరిమానా, అసలు మొత్తం నిషేధం విధించే దిశగా కూడా కొత్త చట్టంలో ఈ నిబంధనలు ఉండబోతున్నాయి అని మనకైతే తెలుస్తుంది. ఒకవేళ ఈ బిల్లు చట్టం అయితే భావ ప్రకటన స్వేచ్ఛ ఖతమైపోతుంది, సోషల్ మీడియాపై ఉక్కు పాదమే అని విపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి. మరి ప్రసార సేవల నియంత్రణ బిల్లు తొలి ముసాయిదా గత ఏడాది విడుదలైంది. ప్రధానంగా నిజానికి ఓటీటీల మీద అయితే కంపల్సరీ కాస్త సెన్సార్ ఉండాలి, ఎందుకంటే ఆ ఓటీటీలో ఉండేటువంటి కంటెంట్ మాత్రం దారుణంగా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీలు కూడా ఇంటింటికి కామన్ అయిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా సినిమాలకు ఎట్లా అయితే సెన్సార్ ఉండాలనో దాని మీద కూడా కాస్త నియంత్రణలు అయితే ఖచ్చితంగా ఉండాల్సి, దాని మీద ఎవరికి వ్యతిరేకత అయితే లేదు. కానీ యూట్యూబ్ల మీద అంటే యూట్యూబ్ ఆల్రెడీ సెన్సార్ చేస్తుంటుంది. ఆ కంటెంట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు ఇమీడియట్గా ఆ స్ట్రైక్స్ కొట్టి దాన్ని రిమూవ్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటుంది. కానీ అంటే ప్రధానంగా వీళ్ళు దేని మీద అంటే ఒక పార్టీని విమర్శిస్తూ లేకుంటే కొంతమంది సెలబ్రిటీలను మీద అడ్డగోలుగా చేసేటువంటి వాళ్ళ మీద కూడా కాస్త నియంత్రణలు ఉండడానికి ఎవరికి అభిప్రాయాలు అంటే అందరూ సపోర్ట్ చేస్తారు అంతవరకు. కానీ మేము తిరితే అంటే మమ్మల్ని వ్యతిరేకిస్తే మీ ఛానల్ మూసేస్తామనే దిశగా ఈ కేంద్ర నిబంధనలు ఉండబోతున్నాయి అని ఒక వాదన అయితే వస్తుంది. మరి అందులో అంటే నిబంధనలు వస్తే మనకైతే తెలుస్తుంది. ఒకవేళ అటువంటివి తెస్తే మాత్రం నిజంగానే ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది లేకుండా పోయే పరిస్థితి అయితే ఉంటుంది. ఇక ఇష్టం వచ్చినట్టు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి కూడా భవిష్యత్తులో ఉండకపోవచ్చు అని వీళ్ళు విశ్లేషకులు అయితే చెప్తున్నారు. మరి కేంద్రం చట్టం మీద మళ్ళొకసారి ఖచ్చితంగా సమగ్రంగా ఒకసారి అందరితో చర్చించాలి, ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ అనేది ఉండాలి. కానీ ఈ ఓటీటీ కంటెంట్ దీని మీద మీరు నియంత్రణ విధించండి, ఎవరు ఏమీ అన్నారు. కానీ మీడియా మీద కూడా మేము నియంత్రణ చేస్తాం, సెన్సార్ చేస్తాము, లేకుంటే మేము చెప్పిందే మీరు చెప్పాలి అంటే అప్పుడు మీడియా ఎందుకు అవుతుంది, అవసరం లేదు కదా. మీరే ఏమైనా మీ ఛానల్ పెట్టుకొని మీరు చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది దారుణమైనటువంటి బిల్లు అని మాత్రం చాలామంది అయితే చెప్తున్నారు. మరి ఈ బిల్లు కనుక మరి వస్తుందా లేదంటే ఈ చర్చలతోనే ముగుస్తుందా అనేది అయితే మనం చూడాల్సి ఉంది.